నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఎలా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామా అని సీరియస్ గా ఆలోచిస్తున్నాం. ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్ కుమార్తె దంపతులు. ప్రైవేట్ పాఠశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. గ్రాడ్యుయేషన్ డే నిర్వహించిన శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల డిగ్రీ పట్టాలతో పాటు మెరిట్ విద్యార్థులకు బంగారు పతకాలు. పట్టణ జనసేన అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ జన్మదినం సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆయన నివాసంలో కలిశారు. స్థానిక శశి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అపుస్మా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఎమ్మెల్యేను కలవటం జరిగింది. మంత్రితో పాటు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, పెంటపాడు జనసేన అధ్యక్షులు పుల్లాబాబీ, బీజేపీ జనసేన నాయకులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు తెలిపారు. కూర్చుని నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద చర్చించడం, అదేవిధంగా భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పొలాల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ చర్చించి ఇప్పుడే కొంతమంది అధికారులతో కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇద్దరం కలిపి మాట్లాడడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్కన, రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఖజానా ఖాళీ చేసి ఒక్క రూపాయి కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఢిల్లీలో ఆయన 3 సార్లు ఢిల్లీ వచ్చినప్పుడు నేను ఆయనతో ఉండడం, దాదాపు 14 మంది కేంద్ర మంత్రులు ఆయన కలిసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి శాఖల వారీగా డబ్బులు అడిగినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఆయా శాఖల కార్యదర్శులు ఉన్నారో వారందరూ కూడా ఒకే విషయం చెప్పడం జరిగింది. మేము డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, డబ్బుకు లేదు ఆంధ్రప్రదేశ్కి మేము చేయూత అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గతంలో అదే పథకంలో ఇచ్చినటువంటి డబ్బులకు ఒక్క రూపాయి కూడా మాకు లెక్కలు చెప్పలేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ లెక్కలు చెప్పలేకుండా ఉన్నటువంటి సందర్భంలో మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఏదైతే యుటిలిటీ సర్టిఫికెట్ కావాలి గతంలో ఇచ్చినటువంటి నిధులకి, అది లేని కారణంగా మేము కొత్తగా ఇవ్వలేమని కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నారనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది. డబ్ల్యూజీ సర్కార్ పోలవరం అభివృద్ధి కానీ, అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. ఇవాళ పెద్ద ఎత్తున భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం కానీ లేకపోతే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నష్టపోవడం, రోడ్లు దెబ్బతినడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు రాత్రి భవన్లో కూడా కష్టపడుతున్నటువంటి 72-73 సంవత్సరాల వయసులో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెంటనే రాష్ట్రానికి రావడం, పర్యటించడం, తాత్కాలిక సహాయాన్ని వెంటనే ప్రకటించడం, దానికి రాష్ట్రంలోనే ఒక నివేదిక పోవడం, నష్టం అంచనా, మరి నిన్ననో ఇవాళనో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు సహాయం కావాలని, దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాడేపల్లిగూడానికి సంబంధించి ఏదైతే హైవేస్కి అప్రోచ్ లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి
ల్యాండ్ అవైలబిలిటీ ఐడెంటిఫై చేసి దాని తాలూకు నిధులని ఢిల్లీకి పంపడానికి సిద్ధంగా ఉన్నాం. భీమవరం టు పిప్పరా కాలం అంతా కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టి డబుల్ రోడ్ ఫామ్ చేసే విధంగా నేను కేంద్ర మంత్రి గడ్కరీ గారితో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఆయన సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నేను గత 5 సంవత్సరాల్లో గత ముందు కానీ అన్నడు లేనంత అభివృద్ధి మేమందరూ కూడా సమిష్టిగా సమన్వయంగా కృషి చేసి చక్కటి అభివృద్ధి నియోజకవర్గంలో చూపడతాం అనేటువంటి హామీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఈ వర్షాలకి ఎలా ఉన్నాయి ఈ ప్రాంతాలన్నీ మరి ఇక్కడ కూర్చొని సమీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎలా ఆదుకోవాలి, ఈ రోడ్లు ఏ రకంగా మనం రిపేర్ చేసుకోవాలి, మన ప్రజలు నమ్మి మనకు ఓటేశారు, ప్రజల్లో మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన మా అందరికి కూడా చెప్పడం, దాంట్లో భాగంగా మరి వచ్చి 4-5 రోజుల్లో ఆయన ఢిల్లీ పర్యటన అయిన అనంతరం ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏ 3 పార్టీలకు కూటమి నాయకులందరికీ కార్యకర్తలకి అందరూ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ వర్షాలు తగ్గిన వెంటనే అది డేటు ముందే ఒక 5-6 రోజుల ముందే చెప్తాం. ఆ డేట్కి మన వాళ్ళందరూ కూర్చొని ఒకసారి అట్లా ఈకున్న పరిస్థితులన్నీ కూడా పెద్దలు కూడా వివరించారు. ఆయన నోటీసులో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే అన్ని ప్రాంతాల్లో కూడా విలేజెస్లో ఇవాళ మనం 6.5 కోట్లతో ఓపెనింగ్లు చేసుకున్నాం. ఇవాళ వేరే ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 కూడా లేదు, అన్ని జీరోలు ఉన్నాయి. ఇవాళ దాన్ని కాపాడాలంటే నరేంద్ర మోడీ గారి సహకారం కావాలి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 1-10 సార్లు దీన్ని చేసి ఇప్పుడు మన అన్న కూడా తుఫానుకి గురైన ప్రాంతం అంతా కూడా పూర్తిగా రోడ్లు దెబ్బతిన్నాయి, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పంటలు పోయినాయి. ఏటిగట్లు పటిష్టం చేసుకోకపోతే వచ్చే రోజుల్లో విజయవాడకు వచ్చిన పరిస్థితే తాడేపల్లి కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎర్రకాలం అనేది మేజర్ డ్యామేజ్ జరుగుతుంది, 1000 ఎకరాల ముంపుకు గురవుతున్నాయి. ఇవన్నీ మీ నోటీసులు ఆల్రెడీ పెట్టాను సార్. కాబట్టి మీరు ఆ ఏటిగట్లను పటిష్టం చేసే బాధ్యతని ఏదో రకంగా మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పుకొని నిధులు ఇప్పించి అది కనుక చేస్తే 15,000 ఎకరాలని ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో నీటి ముంపుకు గురవకుండా, గ్రామాల నీటి ముంపుకు గురవకుండా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. అంతేకాకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ తాడేపల్లిగూడలో మరి ఇక్కడ ఆపించడానికి కూడా ప్రయత్నం చేయమని, అదేవిధంగా ఇక్కడ గ్రీన్ ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించినందుకు, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి కూడా మాణిక్యాలరావు నేను ఉండగానే దానికి ప్లాన్ చేసి అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీరు వచ్చే టైంలో దాన్ని వెలుగులో తీసుకురావడం, శాంక్షన్ చేసి బాధ్యతను మీరు తీసుకోవడం, అదేవిధంగా భూమిని కూడా అక్వైర్ చేయమని మరి పౌరయాన మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. దానికి మీకు సబ్మిట్ చేస్తాం ఢిల్లీ వచ్చి. దయించి దాన్ని కూడా చేసి ఈ తాడేపల్లిని అభివృద్ధి దిశలో నడిపించడానికి మీ ముందు సహకారాన్ని అందిస్తాం. స్థానికంగా ఉన్న సమస్యల మీద ఈ మధ్యకాలంలో కురిసిన వానలు అయితే ఎక్కువగా కురిసి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆ విషయాల మీద కూడా మాట్లాడటం జరిగింది. మంత్రి గారు అయితే క్లియర్గా మనకి ఈ నియోజకవర్గానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడున్న సమస్యలు నేను పూర్తిగా పరిష్కరించడానికి నా ముందు సాయం చేస్తానని ఆయన మాట్లాడటం. ఇదే రకంగా మరి మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉన్న సమస్యలు మనకి ఏదైతే NH5కి 16 రోడ్ నెంబర్ 16కి ఉన్న సర్వీస్ రోడ్లు కానీ అలాగే మిగతా విషయాల మీద కానీ మాట్లాడారు. ఏదైనా మంత్రి గారి తండ్రి గారికి అనారోగ్యం ఉండడం వలన ఆయన రాలేకపోయారు, చాలా తర్వాత వచ్చారు. కాబట్టి త్వరలో ఇక్కడ కార్యకర్తల మీటింగ్ 3 పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీటింగ్ భారీ ఎత్తున పెడతాకి ఈరోజు ఆలోచన వచ్చింది. అది కూడా త్వరలోనే ఆ డేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మంత్రి గారు వచ్చి చూడగా ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధ చూడబోలు కోరుకున్నాం. ఎందుకంటే ఆయనకి ప్రత్యేక అభిమానం కూడా ఈ నియోజకవర్గంలో ఆయనకి ప్రతి కార్యకర్త 3 పార్టీకి సంబంధించి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ప్రతి వాళ్ళు ఎంతో భక్తి కమిట్మెంట్తో పనిచేసిన అభిమానం ఆయనకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ అనుకున్న పనులన్నీ చేస్తాను. స్థానిక ఏలూరు రోడ్డులోని విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. కాగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కుమార్తె అల్లుడు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఈలినాని సోదరి ఉల్లి జయవెంకట శ్యామలాంబ మురళీకృష్ణ దంపతుల కుమారుడు నాగ లలితంద్ శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె నాగహంసిక పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి అమ్మవారికి నగలు బహూకరించారు. పూజల్లో లింగంపల్లి గాంధీ, కొల్లాటి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
जय भारत श्री गोविंद की जय बोलो गणेश माधा लड्डू శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి గణపతి నవరాత్రి మహోత్సవంలో నేడు 62వ సంవత్సరం 62వ సంవత్సరం పూర్తి చేస్తే 63వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో నిన్నటి రోజున మొదటి రోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అంత పెద్ద వర్షంలో ఉండగా కూడా భక్తులు సోదరిమణులు విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రాత్రి 10 దాకా కూడా నిన్న ఉదయం 5 దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి 10 దాకా మరి చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఈరోజు మరి ద్వితీయ దినం రెండో రోజు ఈ కార్యక్రమంలో కూడా మరి నవరాత్రులు చేస్తాం. 9 రోజులు చేస్తాం. 10వ రోజు స్వామివారిని ఈ కాలువలో ఈ గోదావరి నదిలో నిమజ్జనం చేస్తాం. తర్వాత మరి ఒకరోజు అన్న సమారాధన పెడతాం. మరి వేలాది మందికి అన్న సమారాధన ప్రతి సంవత్సరం పెడతాం. ఈ సంవత్సరం కూడా అలాగే పెడతాం కొద్ది వర్షాలు తగ్గిన తర్వాత. అయితే ఈ గుడిలో మా నాన్నగారు స్వర్గీయ ఈలాంజనేయులు గారు 1961లో ప్రారంభించినప్పుడు ఎవరి దగ్గర కూడా ఒక్క పైసా కూడా విరాళాలు తీసుకోకుండా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా ఎవరి దగ్గర కూడా విరాళాలు తీసుకోకుండా ఒక్క పైసా ఎవరి దగ్గర ఆశించకుండా బ్రాహ్మణులందరికీ కూడా జీతాల దగ్గర నుంచి గుడి మెయింటెనెన్స్ అంతా కూడా నేను సొంతంగా చేయడం మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సులు మా తండ్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ టెంపుల్కి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. మరి కాసు బ్రహ్మానందరెడ్డి గారు, జలగం వెంకటరావు గారు వీళ్ళందరూ వచ్చారు. దీన్ని పునర్నిర్మాణం చేయాలని చాలా పెద్ద ఆలయాన్ని నిర్మించాలని ఆలోచనలో ఉన్నాం సొంతంగా. అలాగే స్వామివారి విగ్రహం ఈ గుడిలో ఉన్నటువంటి ఆశ్చర్యం ఏంటంటే శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి పైనుంచి కింద దాకా కింద నుంచి పై దాకా ఏకశిల మాట. మా ఈరు సత్య గారు మా పెద్ద అన్నయ్య గారు పెద్ద కుమారుని యొక్క పెద్ద కుమారుడు వారి సతీమణి రాష్ట్ర మంత్రివర్యులు నాకు అత్యంత ఆప్తులు మన కందుల దుర్గేష్ గారి యొక్క కుమార్తెవిడి మా అన్నయ్య గారు మనవడు వారి యొక్క సతీమణి చాలా పొందిగ్గా ఇలాంటి నేను అనుకోకుండా ఎవరిని పిలవలేదు. ఆ టైంకి ఆ అమ్మాయి వీళ్ళందరూ రావడం నిజంగా ఆ స్వామి మహత్యం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రైవేటు పాఠశాలల సమస్యలను సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక శశి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన అపుస్మా జిల్లా జనరల్ బాడీ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అపుస్మా నాయకులు తెలిపిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలల క్షేత్రస్థాయి సమస్యలపై తనకు తగిన అవగాహన ఉందన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం అందరితో పాటు అపుస్మా నుంచి కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు, అపుస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు బురుగుపల్లి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు పాపారావు నాయుడు, జిల్లా కోశాధికారి ఏవివి సుబ్బారాజు, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన 5 సంవత్సరాల్లో ఒక విద్యా సంవత్సరం మీద ఒక దాడి జరిగిందని చెప్పాలి. ఇవాళ బస్సులు కావాలంటే ఇమీడియట్ గా స్కూల్ సెలవు ఇచ్చేయండి. అది ప్రైవేట్ స్కూల్స్ లోనే బస్సులు ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ లో బస్సులు ఉన్నాయి కాబట్టి అది అటువంటి పరిపాలన జరిగింది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మహారాజులాగా ఫీల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. నాకు కూడా ఒక స్కూల్ ఉంది. ఒక ఎంబీఏ చేసిన విద్యార్థులు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కూడా స్కూల్ పెట్టుకుని ఎంతో మంది దీంట్లో ఆదాయం సందర్భం నాకు తెలుసు. ఆ బ్యాగ్లో ఉన్న 10 మంది పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి పాఠం చెప్పి వాళ్ళ పట్టు కోసం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇవాళ మీరు రూల్ పెడతా ఉన్నారు. మీకు అసలు విద్య అంటే ఏంటో తెలీదు. అసలు ఏ రకంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటారు, అక్కడ చెప్పే టీచర్స్ ఉంటారు. కొన్ని స్కూల్స్ కలిపేసి ఉంటారు. అక్కడ స్కూల్ నాకు 5-6 కిలోమీటర్లు బస్సు ఉంటుంది, సైకిల్ ఉంటుంది. వాళ్ళకి బిలో ప్రాఫిట్ లేని వాళ్ళు ఎక్కువ ఏదైతే మన స్కూల్స్ ప్రభుత్వ స్కూల్తో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్ వైపు చూసేలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక స్టేట్ లో ఒక విద్యా విధానాన్ని ఉన్నప్పుడు దాన్ని అన్నింటికి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం నడిపే ముఖ్యమంత్రి కానీ ఆ విద్యాశాఖ మంత్రి కానీ చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉంటుంది.
ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎలా తయారు 10th క్లాస్ చదివినటువంటి మంత్రి చెప్పిన మాటలో సార్ ఎస్పాస్ తీసేద్దాం సార్ అంటే 10th క్లాస్ తీసేద్దాం ఉన్నారు. 10th క్లాస్ అనేది ఉండాలి బాబు అని చెప్తుంది దానికి. 10th క్లాస్ అనేది అనవసరం మనకి తీసేద్దాం అంటే తీసేద్దాం ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మనం చూసిన తర్వాత ఇక్కడ మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలించడం తప్ప ఇక్కడ ఇంకా తెలియని మూర్ఖులు కొంతమంది మొన్న కూడా వైసీపీకి పనిచేశారు. అది ఎందుకంటే ఒక మంచి చేసినప్పుడు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఒక మంచి పరిపాలన జరిగినప్పుడు వాళ్ళందరినీ ఆదరించాల్సిన అవసరం ఉంది. చాలా మంది మీరంతా విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మంది ఇవాళ కూటమి ప్రభుత్వం రావడానికి అందరూ పనిచేశారు కాబట్టి ఈ మెజార్టీతో మీ ముందు నిలబడి మాట్లాడగలిగే అవకాశాలు మీరు. కాబట్టి తప్పకుండా మీ కోరికలన్నీ కూడా తీర్చే విధంగా న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో చిన్న విద్యా సంస్థ కూడా నిలబడాలి, చిన్న కుటుంబం కూడా నిలబడాలి. ఒక శశి విద్యా సంస్థలో లేకపోతే ఇంకో సంస్థలో కాదు, వాళ్ళు ఎలాగైనా నిలబడగలిగారు కాబట్టి వాళ్ళు ఎన్నో సంవత్సరాల ప్రయత్నం ఈ రోజు ఈ స్థాయిలోకి వచ్చారు. మీ జిల్లా రిప్రజెంటేషన్ మేము కూడా మెంబర్గా వచ్చి మీ కష్టాలను కూడా తెలియజేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో అవన్నీ మనం మాట్లాడి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఇవాళ 25% పాత ప్రభుత్వం లేని వాళ్ళు జాయిన్ చేసేసుకోమన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం తీసేయమంటే ప్రజా వ్యతిరేక విధానం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది. ఏదైనా ఇక్కడ క్యాగేశారు కాబట్టి మీరు చెప్పినవి మేము చేసేస్తాను నేను చెప్పలేను. కానీ ఏదైతే న్యాయమైన మీరు కోరుకులు ఉన్నాయో ₹1 లేనోడు పెట్టమంటే ఆడి పెట్టమని ఆ డబ్బు కాదు పెడతలా. ఇక విద్యా సంస్థలు కొల్లగొట్టి ఆడి పెట్టమంటాడు. కానీ దాన్ని జనం ఏం తీసుకుంటారంటే ముఖ్యమంత్రి ఇమ్మంటే ఏదెవరండి వద్దన్నారనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది న్యాయమే కాదనే ఆ పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరేమో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి వాళ్ళ ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి ప్రభుత్వాలు ఎన్నుకున్నారు. అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలు ఎవరు విద్యా సంస్థల్లో కానీ ఎవరు వ్యాపార సంస్థల్లో కానీ ఎంటర్ అయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు. ఈ వేదిక పైన కూర్చోబెట్టి ఈ రోజు మీలో ఒకటిగా మేము మాట్లాడుతున్నాం. మా నియోజకవర్గంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో ఆ ప్రైవేట్ స్కూల్స్ కి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ప్రతి దాన్ని పరిష్కరించినట్టు, అలాగే రాబోయే కాలంలో విద్యతో పాటు మీరందరూ కూడా క్రీడలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నూతన ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. కేవలం విద్యా వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అందరూ కూడా బాధితులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి చైతన్యం, ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రజాప్రభుత్వం కేవలం ప్రజల కోసమే పనిచేస్తుంది. గత వారం రోజులుగా మనందరం కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఏ విధంగా ఈరోజు వరద వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ వరదలు బాధితులందరినీ కూడా ఆదుకోవడంలో కానీ, అక్కడ సేవా కార్యక్రమాలు కానీ, అక్కడ చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఒక నిదర్శనాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా పాఠశాలని రన్ చేస్తూ ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులు మేము కూడా చాలా విన్నాము, చూసాము. పద్ధతి ప్రకారం వెళ్ళేటటువంటి ప్రజాప్రతినిధులుగా మేము కానీ ఒక మంచి ప్రభుత్వంలో మీరు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఈరోజు ఒక విద్యార్థికుడైనటువంటి యువకుడైనటువంటి మంత్రి మీ శాఖకు మంత్రిగా రావడం లోకేష్ గారు తప్పనిసరిగా మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఆయన ముందుంటారని సందర్భంగా తెలియజేస్తారు. గత 20 సంవత్సరాలుగా అపుస్మా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలమైనటువంటి సంఘంగా దాదాపు 9,000 మంది సభ్యులు కలిగినటువంటి సంఘంగా మన సంఘం ముందుకు పోతున్నది. ఇందులో అనేక సమస్యలు గత ప్రభుత్వంతో కూడా కొట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు విద్య పట్ల బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన కూడా మనం కొన్ని సమస్యలు మన ఎమ్మెల్యే ద్వారా మా ద్వారా తీసుకుపోతాం. డెఫినెట్ గా కొన్ని సమస్యలు పరిష్కరించుకునే దానికి వీలవుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను.
మరి ముఖ్యంగా ఇప్పుడు సమస్యల గురించి కొన్ని తెలియజేయాలంటే గతంలో 3 సంవత్సరాలు రికగ్నేషన్ ఉన్నదాన్ని 10 సంవత్సరాలు రికగ్నేషన్ చేయమని అడిగారు. కానీ గత ప్రభుత్వంలో 8 సంవత్సరాలు మాత్రమే రికగ్నేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈసారి దాన్ని 10 సంవత్సరాలు చేయవలసిందిగా మనము ఈ ప్రభుత్వాన్ని కోరవలసిన అవసరం ఉంది. అలాగే ఈ 25 సీట్స్ ఆర్టీ యాక్ట్ ప్రకారం 25 సీట్స్ 25% మనం ఇస్తున్నాం. అది అనవసరమైనదిగా నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలు తగ్గిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ 25%ను తెలంగాణలో ఏ విధంగా అయితే రద్దు చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా రద్దు చేసి ఆ 25% పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలకు పంపించాలని నేను కోరుతున్నాను. తాడేపల్లిగూడెం సమీపంలోని పెద్ద తాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2023-24 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని డిగ్రీ పొందటానికి అర్హులైన బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులకు డిగ్రీ పట్టాల ప్రదానం కార్యక్రమం ముఖ్య అతిథిగా తిరుచురాపల్లి IIIT డైరెక్టర్ ఎన్వీఎస్ నరసింహశర్మ, IIIT తిరుపతి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ మామిళ్ళ రవిశంకర్, ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ టెక్నికల్ డైరెక్టర్ ఓపీ గోయంకలు అతిథులుగా పాల్గొని విద్యార్థులకు విలువైన ఉపన్యాసం ఇచ్చారు. 2024 సంవత్సరాలకు కళాశాల ఉత్తమ విద్యార్థిగా ఎంపికైన ఈసీఈ విద్యార్థిని పండాశ్రీ పావనీకు బంగారు పథకం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా వివిధ కోర్సులలో టాపర్స్కు బంగారు పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావులు, ఉపాధ్యక్షులు కోట్ల వెంకట రామకృష్ణారావు, కోశాధికారి పేరూరి బాలకాసయ్య, సంయుక్త కార్యదర్శి పాబోల్ వెంకటేశ్వరరావు, టెక్నికల్ డైరెక్టర్ చక్క అప్పారావు, ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్రావు, డీన్స్, ఆయా ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. My dear young friends, the best way to shape the future is to build it, is the statement of Winston Churchill. Shaping the future of India is in the hands of the present generation of aspiring Indians and the technocrats like you. Only then we can celebrate our 77 years of independence, the Azadi Ka Amrit Mahotsav, in the truest sense, where we are contributing every bit to the nation's success. Every learned person bears a nation-building role. Engineers could play even a more defining role in shaping the future of a country. Engineering as a profession combines the values of applying scientific principles to design and shaping. Engineering is not a profession that is only interested in material innovations and products created in isolation. It's an essential part of the society and social service, as it is interested in improving the human conditions. So today you leave behind your identity as a student. Does mean that till now ఇప్పటి వరకు మీరు ఏదైనా తప్పులు చేస్తే అయ్యే స్టూడెంటే కదా అని వదిలేస్తారు. For example, if you do the same mistake in your company, they will not treat you as a student. So keep in mind that you are no more a student. That is the only caution that I can say you. And somebody may be moving to IITs or somebody where you are still a student. So still you can consider and other things. Okay. So at the same time, one of the most crucial thing that I would like to tell to all the people is that importance of learning and emphasis of the failure. Basically, these failures can come from any type. ప్రత్యేకంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మన ఇండియా వైపుని పూర్వకాలంలో మన ప్రపంచ దేశాల మీద ఆధారపడాల్సింది ఏదైనా మీ అందరికీ కూడా ఒక ఉదాహరణ ఏంటంటే మన కరోనా వచ్చినప్పుడు చాలా దేశాలు మన ఇండియా మీద ఆధారపడింది. కరోనా ముందు మనం ఏంటంటే ఇక్కడ ఇండియాలోనే మనం కనుగొని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కనుక్కొని అందరికీ సప్లై చేయడం సగర్వంగా చెప్తున్నాము. అలాగే రేపు టెక్నాలజీలో కూడా ప్రపంచ పోటీల్లో టెక్నాలజీలో కూడా మా విద్యార్థులకి అనుగుణంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని చక్కగా ఆ ల్యాబ్లు అన్ని తయారు చేసి మా పిల్లల్ని సగౌరవంగా వాళ్ళందరికీ కూడా మంచి డిగ్రీలతోటి మంచి జాబులతోటి పంపిస్తానికి మా మేనేజ్మెంట్ కృషి చేస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటున్నాము. జనసేన పట్టణాధ్యక్షులు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వత్తనపల్లి కాశీ జన్మదినం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు చేశారు.
పడాల వృద్ధాశ్రమంలో పొలిశెట్టి సుబ్బారావు నాయుడు పండు ఆర్థిక సౌజన్యంతో అన్నదానం చేయగా అతిథిగా పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. తణుకు రోడ్డు బస్టాప్ వద్ద రౌతు సోమరాజు, పాల గణేష్ల ఆర్థిక సౌజన్యంతో వత్తనపల్లి కాశీ పేరు మీదుగా అన్నదానం చేశారు. అతిథులుగా రామశెట్టి సురేష్, గొర్రెల శ్రీధర్లు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులో బృందావన లాడ్జిపై భవనంలో ఉన్న బీసీ హాస్టల్కు నందవరపు మురళి, కోడేత్రాసు వెంకటేష్ల ఆర్థిక సౌజన్యంతో 3 ఫ్యాన్లు బహుకరించగా ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు కేశవపట్ల విజయ్, అత్తిలి బాబీ, పొలిశెట్టి సుబ్బారావు, సజ్జా సుబ్బు, నిమ్మకాయల యూత్, కర్రి సత్యనారాయణ, వెజ్జు రత్నకుమారి, లింగం శ్రీను, కొయ్య సత్య తదితరులు పాల్గొన్నారు. అటు వైద్యపరంగా కానీ, ఇటు జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడిగా కానీ, అలాగే జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడిగా కానీ అనేక రకమైన సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు మరి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేదవాడు అనేవాడు ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ తను చేసే వైద్య వృత్తిలో కూడా అనేక రకమైన మందికి ఎన్నో వైద్యపరంగా అనేక రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ అటు అంబులెన్స్ కానీ, ఇటు వైద్యపరంగా కానీ, ఇటు బీసీ సంఘం ద్వారా కానీ, అటు జనసేన పార్టీ అధ్యక్షుడిగా కానీ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మరి తమ్ముడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కటి కూడా సేవాభావంగా ఉండాలని తమ్ముడు ఆశయాల మేరకు మన యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున మరి వృద్ధాశ్రమం అన్నదానం ఏర్పాటు చేయడం, అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి తమ్ముడి యొక్క మరి రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రాజకీయంగా ఒక మంచి పదవిని కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వర్తనపల్లి కాశీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వర్ధనపల్లి కాశీ అంటే మనందరికీ తెలుసు. అంబులెన్స్ గట్ట ఎవరికైనా లేని వాళ్ళకి గట్ట కూడా తన ఆర్థిక సహకారంతో ఊరికనే పంపిన రోజులు కూడా ఉన్నాయి. అదే కాకుండా జనసేన పార్టీ అధ్యక్షులుగా తాడేపల్లిగూడెంలో అధికార పార్టీ లేనప్పుడు ఆయన పార్టీ అధ్యక్షులు చేసినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి ఎవరన్నా అంటే వర్ధనపల్లి కాశీ బీసీ నాయకులు. అలాంటి వర్ధనపల్లి కాశీని ఇవాళ పుట్టినరోజు బీసీ హాస్టల్లో జరుపుకున్నందుకు మీరందరి తరఫున వర్ధనపల్లి కాశీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే కాశీ గారు మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తికి మరిన్ని ఉన్నత పదవుల్లో రావాలని, అలాగే రాబోయే కాలంలో ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో తాడేపల్లిగూడెం అభివృద్ధి విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారికి పూర్తిగా సహకరించి, ఎందుకంటే మన ఎలక్షన్లో కూడా బాగా కష్టపడిన వ్యక్తి ఎవరన్నా అంటే మన వర్ధనపల్లి కాశీ గారు. 2019లో మరి జనసేన పార్టీలోకి మరి మన వర్ధనపల్లి కాశీ గారు వచ్చి మరి ఆ రోజు నుంచి అప్పుడు ఎలక్షన్కి కూడా మరి వర్ధనపల్లి కాశీ గారు మరి పట్టణాధ్యక్షులుగా ఉండి మరి అప్పటి నుంచి 2024 వరకు మరి 35 వార్డులకు కూడా మరి ఇన్ఛార్జీలని, సెక్రటరీలని, అందరి కమిటీలందరినీ వేసి మరి అలాగే ఈ పార్టీ బలోపేతం అవడానికి మరి ముఖ్య కార్యకులు శ్రీ వర్ధనపల్లి కాశీ గారు మరి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతిగా మరి అతను మరి 35 వార్డుల్లో కూడా మరి బీసీలందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చి మరి అలాగే మరి జనసేన పార్టీకి అవిశ్రాంతంగా మరి కృషి చేసి మరి జనసేన పార్టీ అత్యధిక మెజారిటీ రావడానికి కారణం వర్ధనపల్లి కాశీ గారు. మరి అటువంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం మేము అందరూ కూడా మరి అంతా ఆనందపడుతున్నాం. వర్ధనపల్లి కాశీ గారు మా బాల్య స్నేహితుడు, మా బావ. ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ప్రతి వ్యక్తి కూడా ఏదో కార్యక్రమం పుట్టినరోజు అంటే కేకులు కట్ చేసుకోవడం, అటువంటి ఏదో కార్యక్రమాలకి విలాసాలకి తిరగకుండా ఒక పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటే 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో మిత్రులందరూ కూడా ఈరోజు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, అలాగే బీసీ హాస్టల్లో పిల్లలకి ఫ్యాన్లు లేనటువంటి వారు ఫ్యాన్లు ఇప్పించడం, అలాగే చాలా పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మన వర్ధనపల్లి కాశీ గారి మిత్రులు కానీ, అలాగే జనసేన పార్టీలో ఉన్న సభ్యులు కానీ, అలాగే టీడీపీ సభ్యులు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తులు కూడా ఎన్డీఏ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బావగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయవాడ ముంపు ప్రాంతాలలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అన్నారు. తాడేపల్లిగూడెం నుండి డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిఎంఏ టీమ్ లీడర్ లయన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు నిర్వహణలో 2 టీములుగా వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలలోకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేశారు. అక్కడే ఆన్ డ్యూటీలో ఉన్న తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళాధికారి గణేశ్యల వెంకటరామారావు దగ్గరుండి వాహనాలను బాధితుల దగ్గరకు తీసుకెళ్లిన ఫుడ్స్, నిత్యావసర సరుకులు అందేలా చేశారని పేరుచెర్ల మురళీకృష్ణరాజు తెలిపారు. లియో ధనలక్ష్మి మాధురి, హెల్పింగ్ ఉమెన్, కెనడాకు చెందిన కృతి దినకర్ మునగాల, తమ్మిన జగదీశ్వరరావులు పాలు, బిస్కెట్స్, వాటర్, హెల్త్ డ్రింక్స్, బెడ్షీట్స్ అందించారు. నార్ని వెంకట కృష్ణారావు చిన్నికి లయన్స్ నూతన సభ్యత్వం అందించారు. ఫైర్ ఆఫీసర్ గణేష్నల రామారావు సేవలందించిన డైమండ్స్ లయన్స్కు అభినందనలు తెలిపారు. గత వారం రోజులుగా చేస్తున్నటువంటి రిస్క్ ఆపరేషన్ చూసి మా తాడేపల్లిగూడెం డైమండ్స్ క్లబ్ మురళీకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్యాకెట్స్, అదేవిధంగా వాటర్ బాటిల్స్, అదే బెడ్షీట్స్, స్నాక్స్, నిత్యావసర సరుకులు, పాలు అన్నీ తీసుకురావడం జరిగింది. మా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏపీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ మురళీకృష్ణరాజు గారికి ఇటువంటి సహకారం మళ్ళీ చేయాలని కోరుకుంటూ 316 జిల్లా గవర్నర్ లైన్ కాకరాల వేణుబాబు గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున ఫుడ్ ప్యాకెట్స్, బెడ్షీట్స్, అదేవిధంగా మిల్క్, వాటర్, ఫుడ్ ఈ రోజున ఇక్కడ అందజేయడం జరిగింది సార్ చేతుల మీదుగా. మరి ఈ విజయవాడ ప్రాంతంలో ఎంతో అపార్ట్మెంట్స్లో ఉన్న ధనికులు కూడా ఈ రోజున పేదవారిగా ఒక రోజుకి మారిపోవడం జరిగింది. ఎందుకంటే వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. తెగించి ఫైర్ సిబ్బంది అందరూ కూడా తెగించి చాలా లోతుకి, అంటే ఈ ప్రాంతంలోకి ఎవరో సహకారం అందించలేని ప్రాంతాలు చూసుకొని వారు వెళ్ళి సహకారం అందించడం, వారికి సహకారం అందించే అదృష్టం మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్కి రావడం. మరి ఈ సహకారం అనేది ఒక ప్రభుత్వం ఒకటే కాకుండా ఈ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మరి ఇటువంటి ఆఫీసర్స్ ఏదైతే సూచించారో ఆ ప్రాంతంలో కూడా మీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవా కార్యక్రమం ఆల్రెడీ వచ్చారు, మళ్ళీ 5వసారి వస్తున్నారు. ప్రత్యేక
స్థానిక మసీదు సెంటర్లో వల్లి మోహన్ యువజన సేవా సంఘ నెలవారీ సేవా కార్యక్రమం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు పాల్గొన్నారు. సమావేశానికి సంఘ అధ్యక్షులు పటాన్ వల్లి అధ్యక్షత వహించారు. సేవా కార్యక్రమంలో భాగంగా 4 నిరుపేద మహిళలకు ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యం, ఆయిల్ ప్యాకెట్స్, కూరగాయలు, నిత్యావసర సరుకులు ముఖ్య అతిథి పట్నాల రాంపండు చేతుల మీదుగా పంపిణీ చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సేవా సమితి నిర్వహణను అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు అడపా తిలక్, కార్యదర్శి గొల్లేరు మోహన్, ఇందిరా కాలనీ సేవా సమితి అధ్యక్షులు ఉండ్రాజవరపు భాస్కర్ రావు, బచ్చు దినేష్, బి సతీష్, ఎడవల్లి మధు, యువి సునీత, నేదూరి సత్యనారాయణ, కొప్పుల దుర్గా ప్రసాద్, మెంటే రాంబాబు, దాసరి హరీష్, పోలిశెట్టి రంగారావు, పోతు శ్రీనివాస్, ఎస్కే భాష, జాలి దానయ్య తదితరులు పాల్గొన్నారు. మాధవ సేవే మానవ సేవ అన్నట్టు మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అన్న సత్యం గ్రహించిన వల్లి మోహన్ యువజన సంఘం వారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకన్నా చిన్నవాళ్ళు కానీ వాళ్ళకున్న ఆశయానికి గురించి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు యువత ఏదైనా డబ్బులుంటే రెస్టారెంట్లకు వెళ్ళి అలా చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రతి నెల మాలాంటి వాళ్ళని కాకేసి నిరుపేదలు ఇప్పుడు వచ్చిన ఆ 4 కూడా చాలా నిరుపేదలు. అందులో ఒకరికైతే అర్హులైనది కూడా గతంలో పెన్షన్ వచ్చి పెన్షన్ తీసేశారు. కానీ అలాంటి వాళ్ళని ఎన్నుకోవడం, వాళ్ళకి వాళ్ళు సాయం చేయడం, అంతేకాకుండా మాలాంటి వాళ్ళని కాకేసి మా చేతి మీద తిప్పుకుని ముందుగా యువజన సంఘం వారికి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వల్లి మోహన్ అన్న చిన్న వయసు, ఈ వయసులో వాళ్ళకు పేదలకు సాయం చేయాలన్న దృక్పథం రావడం చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళు సంపాదించి ఆ తండ్రి మీద తల్లి మీద ఆధారపడే వయసులో వాళ్ళు స్వచ్ఛందంగా సంపాదించుకొని వచ్చిన డబ్బులతో పేదలకు సాయం చేయడం అంటే చాలా ఆదర్శంగా తీసుకోవాలి. వల్లి మోహన్ యువజన సమితి తాడేపల్లిగూడెం మసీద్ రోడ్లోని ఈరోజు 8/9/2024 తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు వల్లి మోహన్ యువజన సేవా సమితి ద్వారా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ గారు పట్నాల రాంపండు అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదములు. వల్లి మోహన్ ఆధ్వర్యంలో జరిగే ఈ నెల కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెంకు చెందిన 4 నిరుపేద మహిళలకు ప్రతి మహిళలో అమ్మ నేనున్నా కొడుకుని అని చూసుకొని వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి నా హృదయపూర్వక ధన్యవాదములు. వల్లి మోహన్ యువజన సేవా సమితి వ్యవస్థాపకులైనటువంటి పటాన్ వల్లి గారు ప్రతి నెలలో కొంతమంది వృద్ధ మహిళలకు వారి వంతు సహాయంగా బియ్యం, వంట నూనె, కూరగాయలు ఇలా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, వారికి ప్రోత్సహించడానికి ఈరోజు వచ్చినటువంటి రాంపండు గారికి వీరిరువురికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే మరెన్నెన్నో కార్యక్రమాలు వీరు చేపట్టాలని, వారికి నిండు నూరేళ్లు భోగభాగ్యాలు భగవంతుడు కలగజేయాలని మరి కోరుకుంటున్నాం. భీముడోలు శ్రీ మన్మహ గణపతి 60వ వార్షికోత్సవ వేడుకలు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆలయ ఆవరణలో గణపతి కళావేదికపై జరిగిన వార్షికోత్సవ వేడుకలలో ఆయన కమిటీ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా గ్రామస్తులు, దాతల సహకారంతో శ్రీ మన్మహ గణపతి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజును కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, రిటైర్డ్ టీచర్ తుమ్మల ఉమామహేశ్వరరావు, గంధం వెంకట్రావు, శ్రీ భీమడోలు మన్మహ గణపతి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గణపతి వారిని ఇప్పుడే నేను అక్కడ మన పంతులు గారిని అడిగితే ఏంటి విశిష్టత అని అడిగితే, దీన్ని మనకి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా గణపతి స్వామిని మట్టితోనే చేస్తూ ఉంటారంట. అలాగే నక్షత్రం బట్టి ప్రతిరోజు రంగు కూడా మారుస్తామని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇంత శ్రద్ధాభక్తులతో గత 60 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేయటం చాలా సంతోషం, చాలా అభినందనం. దాంట్లో నన్ను కూడా పాల్గొనడానికి ఈరోజు ఈ కార్యక్రమాలని ప్రారంభించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు గతంలో కూడా చాలా చోట్ల మనం సాంప్రదాయబద్ధంగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఇలా గణపతి మహోత్సవాలు చేయాలని మన జనసేన అధ్యక్షులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యావరణ ప్రేమికులు. దానికి తగ్గట్లుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ఆలోచనలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, మన సాంప్రదాయం ప్రకారం మన పండుగలను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో
ఆయన ఉండడం, దాంట్లో మీ అందరం కూడా కలిసి ఈరోజు మీ కార్యక్రమంలో పాల్గొనడం, ఇంకా అనేక విశేషతలు ఉన్న ఈ గణపతి స్వామిని మనం ఏ కోరుకున్నా మనకి కంపల్సరీ తీరుతుందని గతంలో మా మదన్ గారు ఇక్కడ తీసుకురావడం, అలాగే పెద్దలు కూడా వీళ్ళందరూ చెప్పారు. ఎటువంటి సహాయం కావాల్సిన ప్రభుత్వం ద్వారా ఈ ఉత్సవ కమిటీకి మేము పూర్తిగా సహకరించి ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ ఉత్సవాలు 1965వ సంవత్సరంలో మన గ్రామ పెద్దలైనా సరే శ్రీ బాదరవాడ వాసుదేవరాజు గారు, కాపల ఆంజనేయ సుబ్బరాజు గారు, గోరుగుంట లక్ష్మయ్య గారు, కబడి సుబ్బారావు గారు, అప్పక మనిస్వామి గారు, మరి గతేళ్ళ పెద్దలందరూ కూడా మరి ఈ ఉత్సవాలను స్టార్ట్ చేసి చాలా వైభవంగా మరి నిర్వహించేవారు. మరి ఆ రోజుల్లో మరి ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటే మన గ్రామంలో కూడా ఒక మంచి పెళ్లి కళ వచ్చేది. మరి ఆ స్వామివారు ఇక్కడ నైపుణ్యాల చాలా స్వామి, ఈ స్వామి చాలా కోరికలు తీర్చే స్వామి. మరి స్వామివారు చాలా నైపుణ్యాల స్వామి. స్థానిక సవిత్రపేటలోని బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుండుమిల్లి సురేష్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, నర్సే సోమేశ్వరరావులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈతకోట తాతాజీ మాట్లాడుతూ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. హిందూ సాంప్రదాయంలో గణపతి మొట్టమొదటి పండగ మన భారతీయులకి. సంవత్సరంలో ప్రారంభమయ్యే మొట్టమొదటి పండుగ ఏదంటే వినాయక చవితి. ఎందుకంటే ఎంతో ఘనంగా హిందువులు మరి ఈ పండగని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చేసుకోవడం జరుగుద్ది. మరి జరిగిన 5 సంవత్సరాలు వివిధ రకాల ఆంక్షలతోటి ఇబ్బందులతోటి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ రాష్ట్రంలో. అటువంటి ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా యువత మరి తాడేపల్లి పట్టణం వరకు అత్యధికంగా ప్రతి ఈదులో కూడా వినాయకుడిని నిలబెట్టి ప్రజలు భారీ ఎత్తున మరి లైటింగ్తో కానీ ఇంకోటి ఆ స్వామిని కొలుసుకుంటూ నవరాత్రులంతా దీన్ని కూడా వినాయక చవితిని కూడా 9 రోజుల కార్యక్రమం ఎంతో ఘనంగా ఆ బొజ్జ గణపతికి పూజ చేయడం. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఆశించినట్టు ఈ సంవత్సరం ఎక్కువ శాతం మట్టి విగ్రహాలు తెచ్చుకుని చాలామంది మా ఇళ్లలో కూడా మట్టి విగ్రహాలతో పూజ చేయడం జరిగింది. రాబోయే త్వరలోనే ఇంకా సంవత్సరానికి మొత్తం మట్టి విగ్రహాలతోటే ఎక్కువ జరగాలని, ఎందుకంటే వాతావరణ కాలుష్యం కానీ మంచి నీళ్ళు కలుషితం కానీ జరుగుతాయి కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా వినాయక విగ్రహాలన్నీ కూడా మట్టి విగ్రహాలతో చేస్తే చాలా బాగుంటుంది. ఏదేమైనా మరి ఈ వినాయక ఉత్సవం ఎంతో ఘనంగా మరి ఈరోజు మమ్మల్ని కూడా కేకేసి వారు సత్కరించి అవకాశం ఇచ్చినందుకు వారికి, ఆ కుటుంబానికి, ఈ ప్రజలు, ఈ వార్డు ప్రజలకు అందరూ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు ఇచ్చి. మన సవిత్రిపేట బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈరోజు ఉదయం దంపతులచే నిత్య పూజా కార్యక్రమాలు ఎంతో శాస్త్రోక్తంగా జరిగాయి. అదేవిధంగా మధ్యాహ్నం చిన్నపిల్లలందరికీ కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ కాంపిటీషన్లో ఆ స్వామివారి పెన్సిల్ స్కెచ్ని ఎవరైతే బాగా వేస్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చాం. ఈ ఉత్సవాల్లో ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవంగా జరిపేందుకు ప్రతి ఒక్కరూ కూడా, మా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనసేన పట్టణ అధ్యక్షులు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ జన్మదినం సందర్భంగా జన సైనికులు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఆదివారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. కాశీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పట్టణ గౌరవాధ్యక్షులు అడబాల నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ సంఘ ఆధ్వర్యంలో తొలుతగా వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో వర్తనపల్లి కాశీ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. జనసేన నాయకులు రాకుర్తి కిరణ్, సతీష్ల ఆధ్వర్యంలో 23వ వార్డులోని చర్చిలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 24వ వార్డు అర్బన్ హెల్త్ సెంటర్కు కుర్చీలను, 24వ వార్డులోని ప్రేమాలయంలో వృద్ధులకు జనసేన నాయకులు ఎజ్జల రమేష్, మార్లపూడి సందీప్, అశోక్, బాబ్జీల ఆర్థిక సౌజన్యంతో సేవా కార్యక్రమం చేశారు. అడబాల నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్, అత్తిలి బాబీ, పొలిశెట్టి సుబ్బారావు, బండి దుర్గా ప్రసాద్, కోడెత్రాసు వెంకటేష్, నందవరపు మురళి నాయుడు, పండు తదితరులు పాల్గొన్నారు. సాయివెన్నెల ఆసుపత్రిలో డాక్టర్ చిన్ని ఆధ్వర్యంలో వర్తనపల్లి కాశీ బర్త్డే కేక్ కటింగ్ చేశారు.
బీసీ నేత కొత్తపల్లి కాశీ గారు బీసీ సంక్షేమ ప్రెసిడెంట్ గారి జన్మదిన శుభాకాంక్షలు సెలబ్రేషన్స్లో ఈరోజు సాయివెల్ల హాస్పిటల్లో ఆయన తరఫున కేక్ కట్ చేసాం. ఒకటే బాధాకరం ఏంటంటే ఆయన ఈరోజు మన మధ్యలో లేరు, బయట కొంచెం ఉన్నారు. కానీ ఈ సెలబ్రేషన్ అంటే నేను ఆయన కాశీ గారు 7 సంవత్సరాలు చూడడం ఏంటంటే ఆయన పార్టీ వ్యక్తులు అందరూ అంటే అందరూ ఇప్పుడు జనసేన అంటారు, కానీ అన్ని పార్టీ వ్యక్తులు కూడా కాశీ గారు అంటే బాగా అభిమానంగా చూస్తారు. అది ఏ పార్టీ అయినా ఫస్ట్ నుంచి ముందుండి, అలాగే ఏ కష్టం వచ్చినా ముందున్న వ్యక్తి ఆయన. అంటే వెనకున్న వ్యక్తి కానీ ముందు నుంచి దగ్గరుండి ఏ కష్టం వచ్చినా తీర్చే వ్యక్తి. అది ఆయన ఇలాంటి సెలబ్రేషన్స్ పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. తాడేపల్లి పట్టణ జనసేన అధ్యక్షుడు వద్దనపల్లి కాశీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఈ గవర్నమెంట్ సందీప్ గారి నంబర్ కూడా ఈ పక్కన ఆశ్రమానికి నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఫ్యూచర్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజామన్నను చూడగలని చెప్పి మరి అందరి విజయమే ఈసారి మరి ఎన్నికల్లో అఖండమైనటువంటి విజయం సాధించడం, మరి శ్రీనివాస్ గారిని అఖండమైన మెజార్టీతో నెగ్గించడం చేశారు. అందరూ కష్టపడి చేశారు కాబట్టి మరి ఆయనకి 63,000 మెజార్టీతో ఆయన కార్యక్రమాలు జరిగింది. కాశీ గారు పార్టీలో అనేక రకాలుగా కృషి చేసి బీసీ సంఘ నాయకులుగా, అలానే మనకి చాలా సుపరిచితం కొబ్బరితోట సీతారాంపేట ఏరియాల్లో కాశీ డాక్టర్గా పేరొందినటువంటి డాక్టర్ కాశీ గారు మరి పేద పెద్దలకు వైద్య సేవలు అందించడంలో కూడా ఆయన ముందుంటారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని అధ్యక్షుడిగా ఉండి మరి గత 5 సంవత్సరాలుగా నడిపించినటువంటి విధానం ఇవాళ మన అధికారంలో రావడానికి, ఇంత మెజార్టీ రావడానికి కారణమైనటువంటి తాడేపల్లి నియోజకవర్గంలో మెజార్టీ రావడానికి బీసీ వర్గాన్ని అంతా కూడా ఏకపద తాటిపై తెచ్చి ఒక రకంగా పార్టీకి శ్రీను గారి విజయానికి మరి అన్ని రకాలుగా కృషి చేసినటువంటి వ్యక్తి కాశీ గారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వత్తనపల్లి కాశీ గారి పుట్టినరోజు పురస్కరించుకుని మరి ఈ రోజున బీసీ నాయకుడు మణికంఠ గారి ఆధ్వర్యంలో వాసవి కనికా పరమేశ్వరి మరి గుళ్ళో వేయించేసి ఉన్న సూర్య భగవానుడికి మరి వారు పూజలు చేయడం జరిగింది. వత్తనపల్లి కాశీ గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవాలు 38వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం కళ్యాణ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా సామూహిక కుంకుమ పూజలు 8 జంటలతో ప్రత్యేక పూజలు గావించారు. ఈ పూజల్లో కమిటీ సభ్యులు గెడ్డం పుల్లారావు, డిఎస్ రాజు, తేజ నాగసాయి, ప్రసాద్ రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక హౌసింగ్ బోర్డులో పంచాయతీ సెక్రటరీ ఆర్వి బ్రహ్మం నివాసం వద్ద శ్రీ సంతాన వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్వి బ్రహ్మం, సత్యదీప దంపతుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో బీజేపీ నాయకులు కోట రాంబాబు దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట రాంబాబు మాట్లాడుతూ వినాయకుని దీవెనలతో ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా మనం ఫస్ట్ని వినాయకుని పూజించుకోవడం మనం సాంప్రదాయకమైన కార్యక్రమం. ఈ రోజున వినాయక చవితి కార్యక్రమాన్ని ఈ రోజున శ్రీ లక్ష్మీ సంపత్ వినాయక నవరాత్రి ఉత్సవాలలో వినాయక చవితి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న రాజుగారి అపార్ట్మెంటు వీధిలో ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భక్తి శక్తులతో ఉత్సవాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలందరినీ కూడా భక్తిభావంతో ఉండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి ఉండి దేశానికి యొక్క సంసిగ్ధమైన ఒక మంచి అభివృద్ధిలోకి రావాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా భక్తి శక్తులతో ఈరోజు రెండో రోజు కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా
అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం. చక్కటి పూజా కార్యక్రమాలు గణేష్ నగర్లో 1వ వార్డు శ్రీ విఘ్నేశ్వర ఆలయం నందు నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అందులో భాగంగా వినాయక చవితికి నిన్న చక్కటి పూజా కార్యక్రమాలు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరితోటి నిన్న పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే పీటల మీద కూడా నిన్న 4 గంటలు కూర్చోవడం జరిగింది. అలాగే రెండవ రోజు ఈరోజు కూడా వేద మంత్రోచ్చారణతో, అలాగే మన చందు గారు సోమాసి చందు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చక్కటి పూజా కార్యక్రమం జరుగుతున్నది. పట్టణంలో ఇంత వేడుకగా, ఇంత చక్కగా, ఇంత భక్తి శ్రద్ధలతో ఎక్కడ కూడా జరగట్లేదు. కానీ ఇక్కడ ఈ గుడికి ఉన్న ఆనవాయితీ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా మేము కూర్చుంటామని చెప్పి రావడం జరుగుతుంది. కావున వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు ఉంటున్నాయి. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే క్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని వయోజన ఉప సంచాలకులు ప్రభాకర్ కోరారు. భీమడోలు మండల పరిషత్ సమావేశ మందిరంలో వేదికగా ఆదివారం వయోజన శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాల్లో భాగంగా బహుభాషా వాదనం ద్వారా అక్షరాస్యతను ప్రోత్సహించటం అంశానికి ప్రత్యేకతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అమలు చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ అక్షరాస్యత, క్రియాత్మక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భీమడోలు ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్లు, వెలుగు భీమడోలు ఏపీఎం సురేష్ కుమార్లను వయోజన విద్యా తరపున సత్కరించారు. అక్షరాస్యత పోటీలైన వక్తృత్వ, వ్యాస రచన పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి అనుమతితోనూ మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ గారి అనుమతితోనూ 2 చోట్ల నిర్వహిస్తున్నాము. మొట్టమొదటిగా భీమడోలు మహిళా సమైక్య భవనంలో అనేక మంది ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అలాగే చిన్నారులకు పాఠశాలలో అక్షరాస్యత ఆవశ్యకత మీద పోటీలు నిర్వహించి వాళ్ళల్లో విజేతలకు బహుమతి ప్రదానం కూడా చేశారు. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో ఎంఈఓలు 2 మరియు ఏపీఎం గారు, అట్లాగే హై స్కూల్ హెచ్ఎం గారు, అట్లాగే వయోజన విద్యాశాఖకు సంబంధించి ఏపీఓస్ 2, డిప్యూటీ డైరెక్టర్ గారు, నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్య, దాని ఆవశ్యకత, విద్య వల్ల సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, విద్య లేని వారు ఏ విధంగా మోసం చేయబడుతూ ఉంటారు అని అనేక విషయాలు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ఉల్లాస్ ప్రోగ్రాం గురించి వక్తలు సభ్యులకు వివరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బైనపాలెపు ముఖేష్ జన్మదినం వేడుకలు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగాయి. ఎమ్మెల్యే సమక్షంలో ముఖేష్ బర్త్డే కేక్ కటింగ్ జరిగింది. ఆయనకు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. పలువురు జన సైనికులు ముఖేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారిలో జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం, పైబోయిన వెంకటరామయ్య, పుల్లా బాబీ, మత్తాల మణికుమార్, అడగర్ల సూరి, చాపల రమేష్, అడబాల మురళి, పెడుగు రామ్మోహన్, సుందక రమణ, సోమ రామకృష్ణ, యవర్న సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నందిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయంలో ఆదివారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక యూనియన్ హాస్పిటల్ వద్ద కాళ్ల రవి ఆధ్వర్యంలో వినాయక చవితి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా స్థానిక కరి భాస్కర్రావు హాస్పిటల్ సమీపంలో వినాయక యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిపారు. స్థానిక డిఎస్ చెరువు వద్ద డిఎస్ యువసేన ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గొడుగుల డెకరేషన్ విశేషంగా ఆకట్టుకుంది. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక నారాయణ స్కూల్ వద్ద 29వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ గుత్తుల సురేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు అత్తిలి బాబీ, లంకా రాజశేఖర్, సూరిబాబు, కె రాజు, మొన్నా, శ్రీనివాసరెడ్డి, గుత్తుల సురేష్, మిత్రబృందం పాల్గొన్నారు. మారు వెంకటేశ్వరరావు గారు ధనంతో పాటు జనబలం కూడా సంపాదించారు. ఎందుకంటే ఈ రోజున 2020 వచ్చిన కరోనా కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన దగ్గర ఏ రోజు కూడా ఇసుక కొరత అయినా సరే ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు ఎంతోమందిని, వందల మందిని ఈ రోజు కూడా ఆయన బతికిస్తున్నారంటే ఆయన దయ వల్ల చాలామంది కుటుంబాలు చాలా సుఖశాంతులతో బతుకుతున్నాయి. ఆయన చేసే వ్యాపారంలో మనకి ఎంత లాభం అన్నది కాదు, ముందు మన ఎంతమంది బతుకుతున్నారు అన్నది ఒక ఆశయంతో ఆయన చేసే వ్యాపారం మార వెంకటేశ్వరరావు గారు. ఆయన ఈ రోజు వినాయక చవితి రోజున ప్రతి వినాయక చవితి రోజు పుట్టినరోజు జరుపుకుంటారు. ఆ వినాయకుడు ఈయనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో పాటు మంచి ఆరోగ్యం ఇచ్చి 100 ఏళ్ళు కూడా సుఖశాంతితో జీవించాలని కోరుకుంటూ పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా గురుగారు మార వెంకటేశ్వరరావు గారు తాడేపల్లిగూడెం మా వాసవి మాత అమ్మవారి దయ వల్ల గుడిని ఎంతో డెవలప్ చేసి నిరుపేదలకు చాలా ఉపకారవేత్త ఆయనకి 10 రూపాయలు వస్తే 8 రూపాయలు జనాలకు పెట్టే వ్యక్తి, అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి మా గురువుగారు. నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని, ఆయన బాగుంటే 100 మంది బాగుంటారు, 1000 మంది బాగుంటారు. మంచి ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు వినాయక చవితి రోజున పుట్టడం మాకు అందరికీ చాలా ఆనందకరమైన విషయం. ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి నిన్ను నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. భీమడోలులోని తూర్పు కాపులపేటలో ఆదివారం వారాల పండుగ ఘనంగా ప్రారంభించారు. స్థానిక రావిచెట్టు సెంటర్ రామాలయం వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రభకు తూర్పు కాపు సంఘీయులు పూజలు చేసి అలంకరించిన ట్రాక్టర్పై ప్రభను ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, శక్తి, కాంతార వేషాలలో అమ్మవారి ప్రభ గ్రామోత్సవం పురవీధుల్లో నిర్వహించారు. స్థానికులు అమ్మవారి ప్రభ వాహనానికి పసుపు నీళ్లు జల్లి స్వాగతం పలికారు. అమ్మవారికి కొబ్బరికాయలు, అరటిపండ్లు సమర్పించుకుని పూజలు చేశారు. టీడీపీ పార్టీ యువనేత గన్ని భరత్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రతి మదన్, ఉత్సవ కమిటీ పెద్దలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి ఆదివారం నాడు తూర్పు కాపులపేట వారాల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్థానిక 19వ వార్డులోని శ్రీ సంతాన గణపతి స్వామివారి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. శత్రుభయ సమస్త భయ అదేవిధంగా స్థానిక నీరుల్లి కూరగాయల హోల్సేల్ మార్కెట్లో ఆదివారం ప్రత్యేక పూజలు గావించారు. గణేష్ యూత్ ఆధ్వర్యంలో పూజలు జరిపిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా స్థానిక ఈవీఎం సెంటర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. గత 43 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము. ఇది కమిటీలు చేసుకుని కొబ్బరి తోటలో ఈవీఎం సెంటర్లో చేయడం ఇదేం కొత్త కాదు, 43 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం అందరం కలిపి భారీగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కమిటీ మెంబర్స్ అందరూ సహకరించి శుభ్రంగా చేస్తున్నాం. ఇంకా బుధవారం 18వ తారీఖు అన్న ఊరేగింపు పెడదామను. ఆ రోజు కార్యక్రమం అయిన తర్వాత అన్న సమారాధన ఏ రోజు నిర్ణయించి చెప్తాము. ఈ సెంటరు ఈవీఎం సెంటరు 21వ వార్డు ఈవీఎం సెంటరు గత 43 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు చేస్తూనే ఉన్నాము. ఇది 43వ సంవత్సరం. యూత్ ఆధ్వర్యంలో నీరుల్లి కూరగాయలు హోల్సేల్ మార్కెట్లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు 12వ వార్షికోత్సవం 2వ రోజు ఉదయం పూజా కార్యక్రమం ముగిసింది. ఈరోజు ఉదయం పూజలో కూర్చున్న దాతలు పోలుపల్లి గంగాధర్ గారు, శ్రీమతి వీణా సత్యవాణి దంపతులచే, గీతా సత్యవాణి దంపతులచే ఈరోజు పూజా కార్యక్రమం ముగిసింది. అదేవిధంగా ఈరోజు ఉదయం ప్రసాదం దాతలు, పులిహోర ప్రసాదం దాతలు శ్రీ పోలుపల్లి గంగాధర్ గారు, శ్రీమతి గీతా సత్యవాణి దంపతులచే ఈరోజు ప్రసాదం వితరణ జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క
మండపాన్ని పెట్టుకోవడానికి 11 సంవత్సరాలుగా మాకు షాప్కి ఇస్తున్న మా లింగంపల్లి వీర్రాఘవుల గారి అల్లుడు కుమార్తె వీళ్ళు, వారికి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటూ గణేష్ యూత్ 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలో ఈ సంవత్సరంలో అడుగుపెట్టింది శ్రీ సంతాన స్వామివారు. 16వ తారీఖు అన్నదానము, 18వ తారీఖు స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కొటాపు ఆశీస్సులు పొందగలని కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.